తన ఫ్రెండు మెసేజ్ చేశాడు, పట్టించాడు అంటూ కూడా ఫ్రెండ్ తాగుదాంరా అంటూ చెప్పాడు. అతని ఫ్రెండ్ వల్లే దొరికాడు అంటారు. మొన్నేమో భార్య అన్నారు, ఈరోజు ఫ్రెండ్ అన్నారు, ఇంతకుముందేమో నాన్న అన్నారు. లేదు స్వతహా మేమే పట్టుకున్నామని 4 అంశాలైతే రవికి వస్తా ఉన్నాయి. ఏది నమ్మాలి? ఏది నమ్మొద్దు? ఇవన్నీ చర్చలు ముగిసేలోపు రవి కస్టడీ కూడా ముగిసిపోయింది. విచారణలో ఏం సహకరించట్లేదు. కరేబియన్ ఐలాండ్స్‌లో ఉన్న అతని సర్వర్స్ గురించి ఏం చెప్పడం లేదు. అండ్ అదే విధంగా తన ఎంప్లాయీస్ ఎవరెవరు పనిచేస్తా ఉన్నారు, వెబ్‌సైట్‌లు ఎక్కడి నుంచి రన్ అవుతున్నాయి ఇవేవి పట్టుకోలేదు. రవిని పట్టుకున్నారు. ఈ కేస్ క్లోజ్ అయిపోయింది అనుకున్న సమయంలో 'ఐబొమ్మ 1' రిలీజ్ అయింది. మూవీ రూల్స్‌లో మొన్న ఫ్రైడే రిలీజ్ అయిన సినిమాలు మళ్ళీ ఆ రోజు నెక్స్ట్ డేకే రిలీజ్ అవుతా ఉన్నాయి మూవీ రూల్స్‌లో. మరి ఆ మూవీ రూల్స్‌ని ఎందుకు పట్టుకోలేకపోతా ఉన్నారు? తమిళ్ రాకర్స్, 'వన్ తమిళ్ ఎంబీ' ఈ వెబ్‌సైట్‌లు ఎందుకు బ్లాక్ చేయలేకపోతా ఉన్నారు పోలీసులు? 'ఐబొమ్మ రవిని' ఇమ్మడి రవిని అరెస్ట్ చేశాక 'ఐబొమ్మ' క్లోజ్ అయిందని సంకలు కొట్టుకున్న పోలీసులు ఇప్పుడు కొత్త వెబ్‌సైట్‌లు పుట్టుకొస్తా ఉన్నాయి 'ఐబొమ్మ 1' అని. మరి దీని వెనక ఎవరున్నారు? రవి ఒక్కడే దీనికి సూత్రధారి అనుకుంటే 'ఐబొమ్మ' స్టార్ట్ అయిన కానించి ఇప్పటి వరకు రవి వయసు కూడా క్యాలిక్యులేట్ చేసుకుంటే సుమారు 35 వయసు ఉంటుంది రవికి. 25,000 సినిమాలు ఈ 'ఐబొమ్మ' వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ అయ్యి ఉన్నాయి అని పోలీసులైతే చెప్పారు. 25,000 సినిమాలు ఈ ఒక్క వ్యక్తి అప్‌లోడ్ చేయాలంటే అది అసాధ్యమయ్యే పని కాదు. సాధ్యమయ్యే పని కాదు. ఇది చాలా అసాధ్యమైన పనిగా తెలుస్తా ఉంది. మరి ఒక రవినే పట్టుకొని వేలాడుతా ఉన్నారు. దీని వెనుకున్న మాఫియా ఎంత పెద్ద మాఫియా ఉంది? ఎంతమంది దీని వెనుక పనిచేస్తా ఉన్నారు? ఈ సర్వర్‌లో ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు? ఇవేవి కూడా డీటెయిల్స్ ఇంకా పోలీసులు చెప్పట్లేరు. ఇవన్నీ చూస్తున్న సమయంలోనే పోలీసులు కొంతమంది అడ్వకేట్స్ చెప్తా ఉన్నారు. అతని తరపున మాట్లాడే అడ్వకేట్స్ ఏమంటా ఉన్నారంటే రవిపై కేవలం చీటింగ్ కేసులు పెట్టారు. ఆ చీటింగ్ కేసులు ఏవైతే ఉన్నాయో అవి చెల్లవు. ఈజీగా బెయిల్ మీద బయటకొస్తాడు. అండ్ ఏదైతే బెట్టింగ్‌గా ప్రమోట్ చేశారో అన్నారో ఆ అంశాన్ని ఆ చార్జ్ షీట్‌లో ఇంకా మెన్షన్ చేయలేదు. ఓన్లీ చీటింగ్ కేసే ఉంది. పోలీసులు మాత్రం ఈ కేసులతో విచారణ ముందు సాగించలేరు. ఇంకొక వారం, 15 రోజుల్లో రవి అయితే బెయిల్ మీద బయటకొస్తాడంటూ కూడా తన తరపున కొంతమంది మద్దతు పలుకుతున్న అడ్వకేట్ అయితే చెప్తా ఉన్నారు. మరి మీ అభిప్రాయం ఏంటి? రవి వెనకాల ఏం జరుగుతా ఉంది? నిజంగా రవి ఒక్కడే ఉన్నాడా? ఎనక టీమ్ ఉందా? లేకపోతే పోలీసులు ఏదన్నా తప్పుదోవ పట్టిస్తా ఉన్నారా? డైవర్షన్ పాలిటిక్స్ ఏమైనా చేస్తా ఉన్నారా? ప్రజల మద్దతు మాత్రం 'ఐబొమ్మ' రవికే ఉంది. మరి ఏమనుకుంటారు? మీ అభిప్రాయం ఏంటి? రవి తరపున మీరేం మాట్లాడదలుచుకుంటారు? 'ఐబొమ్మ' రవి ఇమ్మడి రవికి మీరు సపోర్ట్ చేస్తున్నారా? అతను జైలు నుంచి విడుదల అయ్యేవాళ్ళా? మళ్ళీ సినిమాలే చేయాలా? లేదా గవర్నమెంట్‌కి తరపున గవర్నమెంట్ సర్వేలెన్స్‌కి పని చేయాలా? మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి.